ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరిఖని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా సత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకట్రావు, రాష్ట్ర గ్రామ సేవా మెంబర్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డిల చేతుల మీదులుగా ప్రారంభించారు. ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా సత్య జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తామని, గోదావరిఖనిలో సత్య జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసుకుని పేద పిల్లలను ఉచితంగా వివాహాలు జరుపుకోవడానికి సమాజానికి అంకితం చేస్తున్నామన్నారు. నవంబర్ 15 నుండి 30 తారీఖు వరకు ప్రశాంతి నిలయంలో కొలువై ఉండే 15 రోజుల పాటు 12 లక్షల మంది హాజరు కానున్నారని, వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. స్వామివారి దివ్యాశిస్తులు పొందడానికి భక్తులు ప్రశాంతి నిలయానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి, సత్యసాయి కళ్యాణ మండపం నిర్వాహకుడు సివి నాగేశ్వరరావు, సత్యసాయి సేవా సమితి గోదావరిఖని కన్వీనర్ ఎం శంకరయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి, డివైసి ఉదయ్ కుమార్, జిల్లా సేవల కోఆర్డినేటర్ హనుమంతరావు, మల్లయ్య, సుబ్బారావు, రాంబాబు, రాజేశం, కన్వీనర్లు బొల్లం లక్ష్మీనారాయణ, నూక రమేష్, ఎం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. यदास्ते झाजा पुरस्ताद्यमुदा जहान सुनाओगा, 3 in 1 भी सुनाओगा, चलो 4 in 1 भी सुनाओगा। तन्नः
सूर्यो अजायताग्निश्च प्राणाद्वायुरजायत Win-1 चुनाव का 3-1 भी चुनाव का चलो 4-1 भी चुनाव का इंट्रोड्यूसिंग सहस्रशीर्षा पुरुषः सहस्रपात् विश्वतो धृत्वा पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादौ सामतं दिवे त्रिपादोर्ध्वोदयोऽस्येह भवान् पुनः ततो विराजो अधिपुरुषः स जातो अत्यरिक्षः पश्चाद्भूमिमथो पुरः त्रिसप्तदशविभक्तकृतः देवाय यज्ञं तन्त्वारा अवर्धं पुरुषं पशुं तौ यज्ञं हरेः प्रोक्षन् पुरुषं जाताद्य सर्वमुदः संभृतं पृषदाज्यं पशुगुस्तागश्चक्रेवाधस्यान आरण्यान् ग्राम्याश्चये तस्मात् రెండో ఆయన మన మనసు तमसोर्मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतम् ॐ शान्ति शान्ति शान्ति
चंद्रवामनसो जातः चक्षुः सूर्यो अजायत प्राणाद्वायुरजायत नाभ्यान्तरिक्षं तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पाणे सर्वाणि रूपाणि विचित्य धीरः जय बोलो भगवान श्री सच्चाई बाबा जी की जय। भगवान श्री सच्चे साई बाबा के नमः। भगवान श्री सच्चे साई बाबा के नमः। ओम भगवान श्री सच्चे साई बाबा के नमः। ओम भगवान श्री सच्चे साई बाबा के नमः। जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించి నేటికి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు, నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికని వాళ్ళు సంకల్పించుకున్న ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి సేవా కార్యక్రమం. ఇది సమాజానికి అతి ఉపయోగకరమైన సేవా కార్యక్రమం. ఇది భగవంతుని యొక్క శతవర్ష జన్మదిన వేడుకల శుభ సందర్భంలో సమాజానికి అంకితం చేసుకున్న ఒక చక్కటి సేవా కార్యక్రమం. ఇకపోతే స్వామివారు ప్రశాంతి నిలయంలో ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే 15 రోజులు సుమారు ఒక 12 లక్షల మంది వస్తున్న క్రమంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రశాంతి నిలయంలో. వారందరికీ టెంపరీ అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉచితంగా అందించే క్రమంలో ప్రశాంతి నిలయ వర్గాలు విశేషమైన రీతిలో ప్రయత్నాలు సలుపుతున్నారు. అందరం కూడా స్వామివారు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరం కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ 15 రోజుల్లో మీకు వీలైన రోజుల్లో మీరు ప్రశాంతతను ఇచ్చేసి స్వామివారిని ఆ మహాసమాధిని దర్శించుకొని మన కోరికలను చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా సవినయంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. స్వామి 100వ జన్మదిన వేడుకల్లో ఇది
జన్మకు ఒక శివరాత్రి అంటారు చూసారా, ఇది ఈ జన్మకు మనకు లభించిన చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా మరు జన్మలో మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు. భగవంతుడు అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలంటే, స్వామి యొక్క ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతి నిలయం ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొంది మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్నదే సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రగాఢమైన కోరికగా, ప్రగాఢమైన విజ్ఞప్తిగా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. జై సాయిరామ్. వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే అందరం కూడా టెంట్ వేసినాం. టెంట్ల కింద మొత్తం వర్షానికి భోజనం చేయలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది, కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే, ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ పోంచేస్తారు. స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక పందిరి లాంటిది వేసి భోజనానికి బాగుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అంటే స్వామి పందిరేంద్రా, నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి. అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే, ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు 20 లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది. దీంట్లో పేదవారికి, ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి కార్యక్రమాన్ని స్వామివారి దయతో ఇంత చక్కటి సత్యసాయి కళ్యాణ మండపంగా రూపొందింది. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహానికి చిహ్నం. వారెవరో గారు మన సివి నాగేశ్వరరావు గారు, వారి అందరూ కూడా ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తుండేవారు. వారు ఇక్కడ సాయి మందిర్కు భజనలు కోఆర్డినేటర్గా వ్యవహరించేవారు. ప్రతి గురువారం ఎవరు వచ్చినా రాకున్నా 6 గంటలకు వచ్చి విష్ణు సహస్రనామంతో స్టార్ట్ చేసి భజన పూర్తి 8:30 వరకు కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ప్రతి సిన్సియర్ స్వామి అనుగ్రహంతో వారు ఇక్కడ భజనలు కోఆర్డినేటర్గా వ్యవహరించినప్పుడు అనేక మందికి భజన నేర్పించాడు, వేదం నేర్పించాడు, విష్ణు సహస్రం నేర్పించాడు స్వామి. అందుకేమో వారి ఇద్దరు పిల్లలు కూడా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో చదువుకున్నారు. వారు ఇప్పుడు చాలా వెల్ సెటిల్డ్, ఒకరు బెంగళూరులో, ఒకరు లండన్లో ఇక్కడ ఉంటారు. వారంతా కూడా స్వామి దయతోటి ఇంత గ్రేస్ తోటి రావడం జరిగింది. ఈ పైసలు మనం ఏం చేసుకుంటాం వెంకటస్వామి గారు, ఏదైనా ఉపయోగపడితే బాగుండేది, పనులకు ఉపయోగించే స్వామి కోరుకుంటే అదే సంతోషం కదా అని చెప్పేసి వారు అనడం జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని మనందరం ఒకసారి గట్టిగా గోదావరి మందిర్లో పెట్టినప్పుడు ఇదే వర్షాకాలం చాలా వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే అందరం కూడా టెంట్ వేసినాం. టెంట్ల కింద మొత్తం వర్షానికి భోజనం చేయలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది, కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే, ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ భోంచేస్తారు. స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నగా ఒక పందిరి లాంటిది వేసి భోజనానికి బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే స్వామి పందిరేంద్రా, నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి. అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే, ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు 20 లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది. దీంట్లో పేదవారికి, ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అటువంటి కార్యక్రమాన్ని స్వామివారి దయతో ఇంత చక్కటి సత్యసాయి కళ్యాణ మండపంగా రూపొందింది. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహానికి చిహ్నం. వారెవరో గారు మన సివి నాగేశ్వరరావు గారు, వారందరూ కూడా మనందరూ ఒకసారి వారు ఎన్టీపీసీలో ఉద్యోగం చేస్తుండేవారు. వారు ఉద్యోగం చేస్తూ ఇక్కడ సాయి మందిర్కు భజనల కోఆర్డినేటర్గా వ్యవహరించేవారు. ప్రతి గురువారం ఎవరు వచ్చినా రాకున్నా 6 గంటలకు వచ్చి విష్ణు సహస్రనామంతో స్టార్ట్ చేసి భజన పూర్తి 8:30 వరకు కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడు.
ప్రతి సిన్సియర్ స్వామి అనుగ్రహంతో వారు ఇక్కడ భజనలు కోఆర్డినేటర్గా వివరించినప్పుడు అనేక మందికి భజన నేర్పించాడు, వేదం నేర్పించాడు, విష్ణు సహస్రం నేర్పించాడు స్వామి. అందుకేమో వారిద్దరు పిల్లలు కూడా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో చదువుకున్నారు. వారిప్పుడు చాలా వెల్ సెటిల్డ్, ఒకరు బెంగళూరులో, ఒకరు లండన్లో ఇక్కడ ఉంటారు. వారంతా కూడా స్వామి దయతోటి ఇంత గ్రేస్ తోటి రావడం జరిగింది. ఈ పైసలు మనం ఏం చేసుకుంటాం, వెంకటస్వామి గారు ఏదైనా ఉపయోగపడితే బాగుండేది, పరులకు ఉపయోగించే స్వామి కోరుకుంటే అదే సంతోషం కదా అని చెప్పేసి వారు అనడం జరిగింది. కాబట్టి వారికి, వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని మనందరం ఒకసారి గట్టిగా సపోర్ట్. ఇప్పుడు వారికి మన సత్సాయి సేవా సంస్థ ద్వారా గోదావరి ద్వారా చిన్న శాల్వతోటి సత్కరించే కార్యక్రమం ఉంటుంది. ఈలోపు ఈ కార్యక్రమాన్ని అడగగానే సార్ ఒప్పుకున్నారు. సార్ సత్సాయి కళ్యాణ మండపం అంటే కాదు, ఇక్కడ జిల్లా స్థాయి సమావేశం ఉంటే అందరినీ విలువ వెంకటస్వామి అని చెప్పారు. కాబట్టి మన జిల్లా కోఆర్డినేటర్స్ కూడా వచ్చారు. అందులో రాయేశం గారు, సుబ్బారావు గారు, ఇందిరాకుమారి గారు, విజయమ్మ గారు, వీళ్ళందరూ ఒకసారి వచ్చి స్వామికి పుష్పాలు సమర్పించి వెళ్లాల్సిందిగా జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు గారు, ఉదయ్ కుమార్ గారు, యూత్ కోఆర్డినేటర్ ఉదయ్, బాల వికాస్ కోఆర్డినేటర్ రాంబాబు, స్పిరిచువల్ కోఆర్డినేటర్ రాయేశం గారు, మన మెడికల్ కోఆర్డినేటర్ సుబ్బారావు శతకోటి వందలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు మన గోదావరిలో ఇంత చక్కటి కళ్యాణ మండపాన్ని ఇచ్చిన స్వామిని మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు పిలవగానే మన జిల్లాకు రావడము నిజంగా అదృష్టమైన కారణాలు. అధ్యక్షుల వారికి మరీ సాయం తెలుపుకుంటూ, అట్లనే మన మంచిర్యాల ఆపరేటివ్ సార్ వచ్చారు. మన సారేమో చిన్న జిల్లా అంటారు సారు, కానీ స్వామి పెద్దపల్లి జిల్లా మనకు అయిన అదృష్టం. అది ఈ చిన్నదే 5 సమితులు ఉన్నాయి. ఈ 5 సమితుల ద్వారా మనము రాష్ట్రం నుంచి వచ్చే ప్రణాళిక మొత్తం మనము అమలు చేయడానికి, సేవ చేయడానికి మనం ముందుకు రావాలి. చిన్న జిల్లా అయినా అందరు గుండెలు పెద్దగా వేసుకొని గ్రామ సేవలలో కానీ మన భక్తి సేవలో కానీ పాల్గొనాలని మరీ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 23, 24 వచ్చేది గ్రామ మహోత్సవం అని మన రాష్ట్ర అధ్యక్షుల వారు స్వామి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో 300 గ్రామాలలో ఒకే రోజు 2 days చేయాలనే సంకల్పంతో ఒక మంచి దీక్షతోని మన సార్ అధ్యక్షుల వారు మనకు సజెషన్ ఇచ్చినారు. దాంతో మనం మన 5 సమితులలో 10 గ్రామాలు అనుకున్నాము. కాకపోతే 2 సమితులు సార్ ఇంకొక గ్రామం పేరు చేయలేదు, దయచేసి రేపు చేసి మొత్తం 10 గ్రామాలు మనము గ్రామ సేవలా చేసి ఆ భగవంతునికి మనము పెద్ద మనసుతో సమర్పించాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఇక్కడ యూత్ తక్కువ కనబడేది ఏ సమితిలో అయినా, దయచేసి యూత్ గారు ఎట్లా చేసి మీకు ఏమైనా ఎట్లా చేస్తే ఏం చేద్దాం మనం మాట్లాడుకుందాం. మనం యూత్ను ఎక్కువ మనం మోటివేట్ చేసి ఒక సమితిలో 5 యూత్న సరిపోతుంది, సమితికి 4, 5 సరిపోతుంది. ఒక 5 వెంబడబడి మనం స్వామి దైవం వాళ్ళని తెచ్చి యూత్ కార్యక్రమాలు చేపట్టాలని మరి మనం ఉదయం కోరుతున్నాము. మేము కూడా ఎప్పుడు రావాలన్న వస్తాము, చేస్తాము, ఇంకా ప్లాన్ చేద్దామని మనము ఎట్లా మన యూత్ మోటివేషన్ కావాలనేది. మోటివేషన్ క్లాసులు అయినా మనము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మంచి స్పీకర్లను కూడా తీసుకొస్తా బాధ్యతనాలి. అన్ని కార్యక్రమాలు చేసి మనం అన్ని సేవలలో మన పెద్దపల్లి జిల్లాను పెద్దగా రాష్ట్రంలో ఉంచాలని మరీ కోరుకుంటూ సాయిరాం. సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు, సర్వశక్తిమైనటువంటి భగవాన్ వారి దివ్య పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, సాయిరాం తెలుపుకుంటూ వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులు సోదరుడు భగవాన్ కృపతో అందించిన పెద్దలు శ్రీ సివి నాగేశ్వరరావు గారికి, అట్లాగే సోదరుడు సత్సాయి సేవా సంస్థ పెద్దపల్లి జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ హనుమంతరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.